మన దేశ ప్రభుత్వం కూడా, మోడీ ప్రభుత్వం కూడా మొండిగా ఉండాలి. అట్లాగే ప్రజలు కూడా దానికి తగ్గట్టుగానే నిర్ణయం తీసుకుంటేనే బాగుంటుంది. ఏంటి అంటే వెహికల్స్కి సంబంధించినటువంటిది కానీ ఇవన్నీ కూడా ఇవాళ మనం వాడేటటువంటి అన్నీ కూడా డేటా లింక్డ్ వ్యవస్థ. ఫోన్లైనా ఇవేవైనా సరే ఏ దేశంలో ఆ దేశంలోనే ఆ డేటా ఉండాలి, కానీ వేరే దేశాలకు పోకూడదు అనేటువంటి ఖచ్చితమైన నిబంధన పెట్టాలి. అప్పుడు ఇక్కడే డేటా సెంటర్లు పెడతారు, తద్వారా మనకి బెనిఫిట్ అవుతుంది. రెండవది ప్రైవసీ అనేటువంటిది ఉంటుంది మనకి, మన దాన్ని వేరే దేశాలకు పోకుండా ఉంటుంది. ఇప్పుడు టెస్లా కంపెనీ వాడికి సంబంధించి మొన్న మధ్యన కార్యకలాపాలు చైనా స్తంభింపజేసింది. అందుకనే అనధికారిక విజిట్కి ఎందుకు పోయాడు ఎలన్ మాస్క్ అంటే, వాళ్ళు చైనాకి పోతే చైనా వాళ్ళు అడిగింది ఏంటయ్యా అంటే డేటా ఏదైతే ఎలక్ట్రానిక్ కార్ల నుండి సేకరించే డేటా చైనాలోని షాంఘైలోనే భద్రపరచాలని తేల్చి చెప్పింది. అమెరికాలో ఎట్టి పరిస్థితుల్లో అమెరికాకి తరలించకూడదని స్పష్టం చేసింది. అట్లయితేనే టెస్లా వెహికల్స్కి అమ్మకానికి అనుమతిస్తామంటే టాప్ అమెరికన్ కంపెనీ అయినటువంటి టెస్లా సచ్చినట్టు దారికి వచ్చింది, అలాగేనని చెప్పింది. ఇప్పుడు మన దేశంలో కూడా ఇప్పుడు మనకి ఇంకైతే టెస్లా రాలేదు, కానీ BYD కానీ MG ఎలక్ట్రికల్ కార్స్ కానీ ఇవన్నీ మన దేశంలో ఉన్న వీటి డేటా అంతా కూడా అమెరికాలోనే ఉంటుంది. కాబట్టి అమెరికాలో డేటా స్టోర్ అయ్యేటటువంటి దాంట్లో మనం కొనాలా లేదన్నది జనం ఆలోచించుకోవాలి. అదే సందర్భంలో అట్లాంటి కంపెనీలకి ఎందుకు మనం ఒత్తిడి తెచ్చి ఇక్కడ పెట్టించలేం అనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి.